వెల్కమ్ టు విఆర్కే జూనియర్ సివిల్ జడ్జ్ కోచింగ్ సెంటర్. ఈ క్లాస్లో మనం తెలుసుకుందాము, ఒక విట్నెస్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ని ఎప్పుడు కొరాబరేటివ్ ఎవిడెన్స్గా తీసుకుంటారు అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ కొరాబరేటివ్ ఎవిడెన్స్ గురించి పాత యాక్ట్ అయినటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 157గా పొందుపరచడం జరిగింది. ఈ కొరాబరేటివ్ ఎవిడెన్స్ని న్యూ యాక్ట్లో అయితే కనుక సెక్షన్ 159గా పొందుపరచడం జరిగింది. సెక్షన్ 159 ఆఫ్ భారతీయ సాక్ష్య అధినియం 2023 ప్రకారంగా when a witness whom it is intended to corroborate gives evidence of any relevant fact, he may be questioned as to any other circumstances which he observed at or near to the time or place at which such relevant fact occurred, if the court is of opinion that such circumstances, if proved, would corroborate the testimony of the witnesses as to the relevant fact which he testifies. అంటే ఏంటంటేనండి, ఒక విట్నెస్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 180 స్టేట్మెంట్స్ ఒక రకంగా, అంటే పోలీస్ వారి ముందు 180 స్టేట్మెంట్స్ ఒక రకంగా ఇచ్చి సేమ్ అదే స్టేట్మెంట్ని మరలా ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో సేమ్ అదే స్టేట్మెంట్ని యాజ్ టీజ్గా ఇచ్చినట్లయితే కనుక అప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటి 180 స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ ఓపెన్ కోర్టులో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో దాన్ని కొరాబరేట్ చేస్తుంది, అంటే సపోర్ట్ చేస్తుంది. దాన్ని కొరాబరేటివ్ ఆఫ్ ఎవిడెన్స్ అని అంటారు. అంటే చూడండి, ఒక అఫెన్స్ జరిగినప్పుడు ఏదైనా ఒక మర్డర్ జరిగింది, ఈ ఎవిడెన్స్ ఇచ్చేటువంటి విట్నెస్ ఎవరైతే ఉన్నారో అతను పోలీస్ ముందు ఒక సెక్షన్ 180 స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా ఆ స్టేట్మెంట్లో సో అండ్ సో పర్సన్ ఈ విధంగా చంపారు, మర్డర్ చేశారు, అట్లా ఒక రకమైన స్టేట్మెంట్ ఇచ్చి సేమ్ అదే స్టేట్మెంట్ని ఆ విట్నెస్ ఆ పాయింట్ మీద మరలా ఓపెన్ కోర్టులో కూడా సేమ్ అదే స్టేట్మెంట్ని ఇచ్చినట్లయితే కనుక ఈ ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో సెక్షన్ 180 స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్స్ కోర్టులో ఓపెన్ కోర్టులో ఇచ్చినటువంటి ఈ సెకండ్ స్టేట్మెంట్ని కొరాబరేట్ చేస్తుంది, అంటే సపోర్ట్ చేస్తుంది. దీన్నే కొరాబరేటివ్ ఆఫ్ ఎవిడెన్స్గా కొరాబరేషన్గా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.